ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. కార్తీక మాసం తర్వాత మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. అయితే ఈ సంవత్సరం నవంబర్ 21 నుండి మార్గశిర మాసం ప్రారంభమైపోయింది. ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా పరిగణిస్తారు. మార్గశిర మాసానికి చాలా విశిష్టత ఉంటుంది. ఎందుకంటే ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో ఎవరైతే నన్ను పూజిస్తారో అలాంటి వారికి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాను అని సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి వరమిచ్చింది. కాబట్టి ఈ మార్గశిర మాసంలో ఎన్ని లక్ష్మీ వారాలు వచ్చాయి, లక్ష్మీ వారాల పూజా విధానం, అలాగే పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ నెల నవంబర్ 21 శుక్రవారం పాడ్యమి తిథి నుండి మార్గశిర మాసం ప్రారంభమై డిసెంబర్ 19వ తేదీతో మార్గశిర మాసం ముగుస్తుంది. ఈ మార్గశిర మాసం నెల రోజులు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపై సంచరిస్తూ తనను పూజించే భక్తులను ఆశీర్వదిస్తూ అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందంట. ఈ మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా పిలుస్తారు. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో లక్ష్మీదేవిని ఎలా అయితే పూజిస్తామో అదే విధంగా ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించాలి. హిందూ శాస్త్రాల ప్రకారం 5 లక్ష్మీ గురువారాల పాటు ఎవరైతే లక్ష్మీదేవిని నియమ నిష్టలతో పూజిస్తారో అలాంటి వారికి కోరిన వరాలను ప్రసాదిస్తుందని, కుటుంబం మొత్తానికి అష్టలక్ష్మి వైభవం సమకూరుతుందని లక్ష్మీదేవి వరమిచ్చింది. కానీ ప్రతి సంవత్సరం దాదాపు మార్గశిర మాసంలో 5 లక్ష్మీ గురువారాలు వస్తాయి. కానీ ఈ 2025వ సంవత్సరంలో మాత్రం 4 లక్ష్మీ వారాలు మాత్రమే వచ్చాయి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే 5 లక్ష్మీ వారాల పాటు లక్ష్మీ అమ్మవారిని పూజించాల్సిందే. మరి 5 గురువారాల పాటు లక్ష్మీదేవిని ఎలా పూజించాలి అని చాలా మందికి సందేహం ఉంటుంది. ఈ నెలలో 4 లక్ష్మీ వారాలు వస్తే 5వ వారంగా పుష్యమాసంలో వచ్చే తొలి గురువారం రోజు కూడా అమ్మవారిని పూజించవచ్చు. తద్వారా 5 లక్ష్మీ వారాల పాటు అమ్మవారిని పూజించినట్టు అవుతుంది. కాబట్టి ముందుగా 5 లక్ష్మీ వారాలు ఎప్పుడు వచ్చాయో తెలుసుకుందాం. నవంబర్ 27వ తేదీ మొదటి లక్ష్మీ గురువారం, డిసెంబర్ 4వ తేదీ రెండవ లక్ష్మీ గురువారం, డిసెంబర్ 11వ తేదీ మూడవ లక్ష్మీ గురువారం, డిసెంబర్ 18వ తేదీన 4వ లక్ష్మీ గురువారం వచ్చింది. ఇక చివరిగా పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం రోజు అనగా డిసెంబర్ 25వ తేదీన 5వ లక్ష్మీ వారం వచ్చింది. ఈ 5 లక్ష్మీ గురువారాల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి. అయితే ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు ఏదో ఒక లక్ష్మీ వారం మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి వారు మీ ఇంటి యజమాని చేత పూజ గదిలో ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించినా సరిపోతుంది. ఇక ఈ 5 లక్ష్మీ గురువారాల్లో వివిధ రకాల నైవేద్యాలను లక్ష్మీదేవికి నివేదించి ఇంట్లో పూజ చేసుకోవాలి. మొదటి లక్ష్మీ గురువారం రోజు అంటే నవంబర్ 27వ తేదీన లక్ష్మీదేవికి నైవేద్యంగా పులగం నివేదించాలి. ఇక రెండవ లక్ష్మీ గురువారం రోజు అట్లు, తిమ్మనం నివేదించాలి. ఇక మూడవ లక్ష్మీ గురువారం రోజు అప్పాలు, పరమాన్నం నివేదించాలి. అలాగే 4వ లక్ష్మీ గురువారం రోజు చిత్రాన్నం, గారెలు నివేదించాలి. ఇక చివరిగా 5వ లక్ష్మీ గురువారం రోజు పూర్ణం, బూరెలు నివేదించాలి. ఈ విధంగా ఈ 5 లక్ష్మీ గురువారాల్లో వివిధ రకాల నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజించాలి. ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో ఎలాంటి నియమాలను పాటిస్తూ లక్ష్మీదేవిని పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాసంలో ఎలా అయితే శివుడిని పూజిస్తామో అదే విధంగా ఈ మార్గశిర మాసంలో ప్రతిరోజు లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజించాలి. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయకపోయినా ప్రతి గురువారం రోజు లక్ష్మీదేవిని తప్పకుండా పూజించాలి. ఈ 5 లక్ష్మీ గురువారాల్లో స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. అయితే లక్ష్మీ గురువారాల్లో తలస్నానం చేసేటప్పుడు తలకు షాంపూ పెట్టకూడదు. అలాగే ఈ లక్ష్మీ వారాల్లో పొరపాటున కూడా ఎవరు తలకు నూనె పెట్టకూడదు. ప్రతి గురువారం ఇంటిని శుభ్రం చేసుకుని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. అలాగే ఇంటి గుమ్మాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంటి ముందు బియ్య పిండితో అష్టదళ ముగ్గు వేసుకోవాలి. ముఖ్యంగా ఈ లక్ష్మీ వారాల్లో మీ ఇంటి ప్రధాన తలుపు పైన గంధంతో స్వస్తిక్ గుర్తు వేయండి. స్వస్తిక్ గుర్తు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఈ మార్గశిర మాసం నెల రోజులు ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి. ముగ్గు
ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని నమ్మకం. బియ్యం పిండితో ఇంటి ముందు ముగ్గు వేయాలి. ఈ మార్గశిర మాసంలో మీ ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ప్రతిరోజు ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేసుకోండి. ఉదయం సూర్యుడు రాకముందే ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. అయితే ఈ మధ్య చాలా మంది రాత్రి సమయంలో ఇంటి ముందు ముగ్గు వేసుకుంటున్నారు. కానీ పొరపాటున కూడా రాత్రి సమయంలో ముగ్గులు వేయకూడదు. ఈ నెలలో లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తాము కాబట్టి ఒక చిన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ప్రతి లక్ష్మీ గురువారం రోజు లక్ష్మీదేవికి పాలాభిషేకం చేసి నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది. లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు తప్పనిసరిగా సంప్రదాయ వస్త్రాలు ధరించాలి. స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకుని చేతుల నిండుగా మట్టి గాజులు ధరించి పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుని నిండు ముత్తైదువులాగా తయారయ్యి లక్ష్మీదేవిని పూజించాలి. ఎర్ర గులాబీ పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే భోగ భాగ్యాలు చేకూరుతాయని నమ్మకం. లక్ష్మీ వారాల్లో పూజ చేసే స్త్రీలు ఉదయం పూజ పూర్తయ్యే వరకు ఎలాంటి ఆహారం స్వీకరించకూడదు. పూజ పూర్తయిన తర్వాతే ఆహారాన్ని తీసుకోవాలి. తొలి పూజ గణపతికి చెయ్యాలి కాబట్టి పసుపు గణపతిని తయారు చేసి లక్ష్మీదేవి ఫోటో ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించి గణపతికి పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకున్న తరువాత లక్ష్మీదేవిని పూజించాలి. ఈ లక్ష్మీ గురువారాల్లో తప్పనిసరిగా ఆవు నెయ్యితోనే దీపారాధన చెయ్యాలి. లక్ష్మీదేవి ముందు 2 నెయ్యి దీపాలు వెలిగించి అమ్మవారిని పూజించాలి. సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఇత్తడి కుందుల్లో దీపారాధన చేస్తుంటాము. అయితే అత్యంత శక్తివంతమైన దీపాల్లో పిండి దీపం ఒకటి కాబట్టి ప్రతి లక్ష్మీ గురువారం రోజు 2 పిండి దీపాలు వెలిగించి దీపంలో 5 వత్తులు వేసి లక్ష్మీదేవిని పూజిస్తే మీరు చేసిన పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే మట్టి ప్రమిదల్లో అయినా దీపారాధన చేసుకోవచ్చు. పూజ పూర్తయిన తరువాత లక్ష్మీదేవికి తప్పనిసరిగా తాంబూలం సమర్పించాలి. అలాగే ప్రతి లక్ష్మీ గురువారం రోజు ఇంట్లో పూజ చేసుకుని మీ ఇంటికి ముత్తైదువులను పిలిచి వారికి తాంబూలం సమర్పిస్తే ఇంకా మంచిది. ఈ విధంగా లక్ష్మీదేవికి పూజ చేసి కనకదార స్తోత్రం పఠించాలి. ప్రతి గురువారం రోజు కనకదార స్తోత్రం పఠిస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు మీ చెంతకు రావు. కనకదార స్తోత్రం పఠించలేని వారు ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకోవాలి. ఈ విధంగా ఈ 5 లక్ష్మీ వారాల పాటు ఉదయం సాయంత్రం 2 పూటలా లక్ష్మీదేవిని పూజించాలి. ముఖ్యంగా ఈ లక్ష్మీ వారాల్లో తులసమ్మను తప్పనిసరిగా పూజించాలి. తులసి కోట దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి 5 ప్రదక్షిణలు చేస్తే మీకున్న డబ్బు కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే ప్రతి లక్ష్మీ గురువారం రోజు తులసి మొక్కకు పచ్చిపాలు సమర్పించి ప్రదక్షిణలు చేస్తే ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు. దీంతో మీకు త్వరలో కుబేర యోగం ప్రాప్తిస్తుంది. ప్రతి గురువారం రోజు సాయంత్రం సమయంలో తప్పకుండా మీ ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. ఈ మాసంలో వచ్చే ప్రతి గురువారం రోజు స్త్రీలు చన్నీటితో తలస్నానం చేసి తమ జుట్టును ముడి వేసుకుని పూజ చేయాలి. ఆ రోజంతా తలకు దువ్వెన అస్సలు పెట్టకూడదు. మధ్యాహ్నం సమయంలో కూడా నిద్రపోకూడదు. ముఖ్యంగా ప్రతి గురువారం రోజు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. ఈ మార్గశిర మాసం నెల రోజుల పాటు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు పసుపు కుంకుమలు తప్పనిసరిగా ఉండాలి. ప్రతిరోజు మీ పూజ గదిలో ఉన్న కుంకుమను స్త్రీలు తమ మంగళసూత్రానికి పెట్టుకుంటే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో రాళ్ల ఉప్పు ఒకటి కాబట్టి ఒక గాజు గిన్నె నిండుగా రాళ్ల ఉప్పు వేసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి. వారానికి ఒకసారి ఆ ఉప్పును మారుస్తూ ఉండాలి. ఇంటి ఈశాన్యంలో రాళ్ల ఉప్పు పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ విధంగా మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే మీ కష్టాలన్నీ తీరిపోయి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.